హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. మనం ఎంతగానో ఎదురు చూసినా డిఎస్సి ఫైనల్కి అయితే అప్డేట్ అవుతుంది. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. అంటే సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఓపెన్ కావట్లేదు. కొంతమందికి ఓపెన్ అయినాయి ఆల్రెడీ, కొంతమంది ఓపెన్ అయినాయి. ఎస్ఏ బయాలజీ అయితే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఓపెన్ అయినాయి. 2 క్వశ్చన్స్ కూడా యాడ్ అయినాయి. ఒక క్వశ్చన్ ఏంటంటే ధర్మాస్ యాక్వాటికస్ రైట్ అని పెట్టారు, ఆ రైట్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ స్కోర్ వచ్చింది, అంటే ఏ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ అని చెప్పి చూపించింది అనమాట. అంటే అది యాడ్ స్కోర్ కింద లెక్క. సో 2 బిట్స్ వాళ్ళకి యాడ్ అయ్యాయి, అంటే 1 మార్క్ అనమాట. 1 మార్క్ యాడ్ అయినట్టు అర్థం వీళ్ళకి. అలాగే అందరూ చూసుకోండి, మొత్తం అన్ని పేపర్స్ కూడా ఒకటి అప్డేట్ అవుతూ ఉంది. కొన్నిట్లో ఇనీషియల్ కీ మాత్రమే చూపిస్తుంది. మార్నింగ్ షిఫ్ట్ ఎస్ఏ బయాలజీ మార్నింగ్ షిఫ్ట్ ఓకే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏంటంటే అక్కడ ఇనీషియల్ కీ మాత్రమే ఉంది, ఇంకా అప్డేట్ అయ్యి రాలేదు. ఒక్క క్వశ్చన్ కూడా చేంజ్ లేదనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది అది ఇంకా అప్డేట్ అవ్వలేదని అర్థమవుతుంది. ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వస్తున్నారనమాట మొత్తం. ఈ న్యూస్ అయితే కరెక్టే. ఫస్ట్ వే2 న్యూస్లో వచ్చింది. వే2 న్యూస్ తర్వాత పాఠశాల విద్యాశాఖ ఉంటుంది కదా, విద్యాశాఖ అక్కడి నుంచి వచ్చిందనమాట. కన్వీనర్ కృష్ణారెడ్డి గారు 2వ తారీఖు కల్లా, రేపు కదా ఆగస్ట్ 2 కల్లా మొత్తం పేపర్స్ అన్నీ కూడా అక్కడ అప్డేట్ అవుతాయి వెబ్సైట్లో అని చెప్పి పెట్టారు. అలాగే వే2 న్యూస్లో ఫైనల్కి రిలీజ్ అయింది అని చెప్పి పెట్టారు. కొంతమంది ఫేక్ అనుకున్నారు, కానీ అది ఫేక్ కాదు, ఆల్రెడీ అప్డేట్ అవుతున్నాయి. కొంతమందికి ఓపెన్ అయ్యాయి, యాడ్ అయిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మెల్లగా చూసుకోండి, కంగారు పడద్దు. కొన్ని చోట్ల ఇనీషియల్ కీ మాత్రమే ఉంది. ఎక్కడుంది అంటే అక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, డిఎస్సి రిక్రూట్మెంట్ అని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్ కాదు, ఇక్కడ మనకి కన్సాలిడేటెడ్ కీ చూసాం కదా, దాన్ని ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. కిందకి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే అక్కడ ఫైనల్ కీ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఉంటే ఇక్కడ ఫైనల్ కీ అని కనిపిస్తుంది. ఆ ఫైనల్ కీ దగ్గర టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ ఇనీషియల్ కీలో ఎలా అయితే పేపర్స్ 1, 2, 3, 4 మొత్తం అన్నీ పెట్టాడో సబ్జెక్ట్ వైజ్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వైజ్ మొత్తం పెట్టాడనమాట. మొత్తం మన సబ్జెక్ట్ వైజ్ పెట్టాడు, చూసుకోండి అక్కడ. అంటే కన్సాలిడేటెడ్ కీ ఎలా అయితే చూసుకున్నామో అలాగే ఇక్కడ బయాలజీ అయితే 21లో ఉంది, 2021లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి 21, 22 కన్నడ కూడా వీటిలో ఉన్నాయి మొత్తం బయాలజీ వాళ్ళకైతే. ఇలాగ నెంబర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరి సబ్జెక్టు, ఇక్కడ బయాలజీ అనుకోండి బయాలజీ అని ఉంది. ఓకే, ఇక్కడ సోషల్ అనుకోండి సోషల్ అని ఉంది. సో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది, ఏ సబ్జెక్టో పేరు చూసుకుని అక్కడ టచ్ చేసుకొని ఈ కన్సాలిడేటెడ్ కీ కింద ఫైనల్ కీ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసుకొని చూసుకోండి. క్యాండిడేట్ లాగిన్లో అయితే పెట్టలేదు ఇంకానే, ఇక్కడ మాత్రమే చూసుకోండి. కొంతమందికి అయితే, మాకైతే ఇనీషియల్ కీ మాత్రమే చూపిస్తుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి ఇనీషియల్ కీ ఉంది, ఇంకా అప్డేట్ అవ్వలేదు. రేపు మార్నింగ్ కల్లా మొత్తం అప్డేట్ అవుతాయి. ఓకేనా, అందరూ చూసుకోండి. ఆల్ ది బెస్ట్.